అందరికీ నమస్కారం అండి. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. నిన్న ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగా అయినాయి అని చెప్పేసి ఒక 2 రోజుల నుంచి మీడియా అంతా హడావిడి చేస్తుంది. ట్రంప్ ఇంకా ఇండియన్ కంపెనీస్‌కి ప్రాజెక్టులు ఇవ్వద్దని చెప్పాడు. లేకపోతే ఇండియా వాళ్ళని హైర్ చేసుకోవద్దన్నాడు. మనోళ్ళందరినీ తీసేసి లోకలోళ్ళని తీసుకోమన్నాడు. ఇన్ని రకరకాల కన్‌ఫ్యూజన్‌లన్నీ జరుగుతున్నాయి. సో న్యూస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అయితే నేను డిఫరెంట్ వర్షన్‌లో చెప్దాం అనుకుంటున్నా. అస్సలు యాక్చువల్‌గా ట్రంప్ ఏమన్నాడు? ఎందుకలా అన్నాడు? అసలు జరగబోయేదేంటి? ఇలాంటివన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. Largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that? All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. అయితే ఫస్ట్ ట్రంప్ చెప్పింది ఏంటి అంటే సింపుల్గా చైనాలో ఫ్యాక్టరీస్ పెడతారు. అంటే ఫర్ సపోజ్ టెస్లా ఉంది కదా, టెస్లా ఫ్యాక్టరీ వచ్చేసి చైనా మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడి నుంచి తీసుకొచ్చి అమెరికాలో అమ్ముతారు అనమాట. చైనాలో ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? జనరల్గా ఎందుకు ఈ మాట అంటారు అంటే ఎక్కడైతే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటే శాలరీ వైజ్ కానీ అవన్నీ తక్కువ ఉంటాయో, గొడ్డు చాకరీ ఎక్కడ చేస్తారో అక్కడ జనరల్గా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాయి. సో ఈ రెండిట్లో చైనా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హైరింగ్ ఇంజనీర్స్ ఫ్రమ్ ఇండియా అన్నాడు. అంటే మన ఆఫ్షోర్ ప్రాజెక్టులు అనమాట. జనరల్గా విప్రో, టీసీఎస్, యాక్సెంచర్ ఎట్సెట్రా తీసుకుంటే ఇండియాలో ఢిల్లీలో, హైదరాబాద్లో, బాంబేలో బోల్డ్ అన్ని ఐటీ కంపెనీలు ఎక్కడ చూసినా బోల్డ్ అన్ని ఐటీ కంపెనీస్ ఆ ఎంప్లాయీస్ అంతా చేసేది అబ్రాడ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో అదొకటి హైరింగ్ ఇంజనీర్స్. నెక్స్ట్ ఏంటంటే గివింగ్ బెనిఫిట్ టు ఐర్లాండ్. అంటే ఐర్లాండ్ నుంచి వీళ్ళు బిల్డింగ్ చేస్తున్నారు అనమాట. సో ఐర్లాండ్కి బెనిఫిట్ ఎలా అవుతుంది? మీరు టేకింగ్ అడ్వాంటేజ్ ఫ్రమ్ అమెరికా సాయిల్. అంటే మీరు బెనిఫిట్స్ అమెరికాకి సంబంధించినవి అంటే మీరు ఉండడం కానీ ఇక్కడ ఉండేటువంటి లగ్జరీస్ కానీ ఇవన్నీ మీరు అమెరికాలో తీసుకుంటున్నారు. బట్ వర్క్ ఫోర్స్ అంతా వేరే కంట్రీకి ఇస్తున్నారు, ట్యాక్స్ బెనిఫిట్ అంతా వేరే కంట్రీకి ఇస్తున్నారు, సంపాదన అంతా వేరే కంట్రీలో సంపాదించుకుంటున్నారు, ఇండైరెక్ట్గా మీరు మీ కంట్రీకి అన్యాయం చేస్తున్నారు. ఇవన్నీ ఒకప్పుడు నడిచినాయి, బట్ ట్రంప్ హయాంలో నడవు అని చెప్పాడనమాట. సో ఇది సింపుల్గా ట్రంప్ మాట్లాడింది. టాపిక్లోకి డీటెయిల్కి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. దీని వెనకాల గూఢార్థాలు బేసిక్గా ఏంటంటే యాక్చువల్గా ట్రంప్ ఎన్నికైంది ఇంకా తెలిసిన సీనే, మళ్ళీ మనం సేమ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాంటీ ఇమిగ్రెంట్ ట్రంప్ పార్టీ. లోకల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను అన్న ఉద్దేశంతో ట్రంప్కు ఓట్స్ వేశారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, అది జనరల్గా ఏ కంట్రీ ప్రెసిడెంట్ అయినా ప్రధానమంత్రి అయినా ఇచ్చిన మాట తప్పకుండా చెయ్యాలి. చేయటానికే వాళ్ళు ఎలక్ట్ అయింది. ఓకే, చేస్తారు చేయరనేది పక్కన పెడితే ట్రంప్ నిన్న అసలు ఎక్కడ ఇలాంటి మాటలు మాట్లాడారు అంటే వాషింగ్టన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ చేస్తుంది. దానికి సంబంధించి పెద్ద పెద్ద కంపెనీలంతా వచ్చారనమాట. వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడారు. జనరల్గా ట్రంప్ ఉద్దేశం గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇలా మెటా బిగ్ కంపెనీస్ గురించి. సో అక్కడ ట్రంప్ చెప్పింది ఏంటంటే ఇది యుఎస్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాజెక్టు, అంటే దీంట్లో ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ ఎంప్లాయీస్ మాత్రమే పనిచేయాలి, ఇండైరెక్ట్గా ఇండియన్ వర్కర్స్ని తీసుకోవద్దు అన్నట్టు అనమాట. సో దీని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, ఇక నుంచి మీ పప్పులు ఉడకవు వేరే కంట్రీ వాళ్ళని తీసుకుంటే అని. సో నెక్స్ట్ ఏంటంటే ట్రంప్ అన్న దాంట్లో మనం పాయింట్ బై పాయింట్ వెళ్తే, ఒకటి చైనాలో ఫ్యాక్టరీలు జనరల్గా నేను చెప్పినట్టు కాస్ట్ కటింగ్ కోసం అని చెప్పేసి అక్కడ పెడతారనమాట. సో ట్రంప్ ఏమంటాడంటే మన కంట్రీ, మన బిజినెస్, మన కంపెనీలు మన దేశంలో ఉంటే మనకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మీరు అట్టెట్లా వేరే చోట పెడతారు అని అంటాడు అనమాట. నెక్స్ట్ హైరింగ్ ఇంజనీర్స్ ఫ్రమ్ ఇండియా. హైరింగ్ ఇంజనీర్స్ ఫ్రమ్ ఇండియాకి ఇక్కడ ఏంటి అంటే బేసిక్గా చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ అనేది మన దగ్గర కొంత శాలరీ వైజ్గా కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియాలో ఒక 20 to 25 lakhs ఇచ్చేటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఐటీ ఎంప్లాయీని అమెరికాలో కనీసం ఎంత లేదన్నా 120 to 150K ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో 120 to 150K కంపేర్ చేసుకుంటే అక్కడ 4-5 వస్తారు. ఎట్ ద సేమ్ టైం గొడ్డు చాకరీ చేస్తారు. అసలు కంపెనీలు ఇండియా వాళ్ళని ఎందుకు హైర్ చేసుకుంటాయి అంటే మనం మొదటి నుంచి కూడా చాలా మటుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పక్కన పెడితే ఒకప్పుడు జనరేషన్ అంటే చాలా కష్టపడి ఎదిగారు. అంత పేదవాళ్ళ నుంచి లేకపోతే మిడిల్ క్లాసు అలా బాగా కష్టపడి ఎదిగారు కాబట్టి మనకు కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఒక
8 గంటలు కాకపోయినా 10 గంటలైనా 12 గంటలైనా కొంతమంది అయితే 14 గంటలు కూడా పనిచేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట. అంటే మనము వర్క్ ఫోర్స్ని ఎక్కువ తీసుకోగలుగుతాము. ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ ప్రాబ్లం లేదు మనకి, ఎందుకంటే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా మనకు వస్తుంది. అదే చైనాతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటం. మీ జర్మనీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, జర్మన్ డెవలపర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక అతను పనిచేసేవాడు నా దగ్గర. ఆ జర్మనీలోనే ఎక్కువ మాట్లాడతారు. ఇంగ్లీష్ కొద్దో గొప్ప వచ్చినా కానీ వాళ్ళు రాసే కోడ్లు కానీ అవి కానీ ఆ లాంగ్వేజ్లోనే రాసుకుంటూ ఉంటారు అనమాట. సో అలాగా జపానీస్ తీసుకుంటే వాళ్ళైనా కూడా మోరార్లెస్ కష్టంగా మాడుతూ ఉంటారు. అట్లా కొంత లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉంటుంది. సో మనకు వచ్చేసి ఆ లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. మనం ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోగలం, ఇంగ్లీష్లో ఈజీగా కోడ్ రాయగలం, ఇంగ్లీష్ మాట్లాడగలం, ఏమైనా చేయగలం. సో ఇలాంటి ప్లస్ పాయింట్స్ అన్నీ ఉండటాన కంపెనీస్ మనల్ని హైర్ చేసుకుంటున్నాయి అనమాట. ఊరినే టైం పాస్కి ఇండియా వాళ్ళు రండ్రా అని చెప్పి ఏమో హైర్ చేసుకోవట్లేదు, టాలెంట్ మన దగ్గర ఉంది కాబట్టి. బట్ లోకల్ వాళ్ళని ఎందుకు హైర్ చేసుకోవట్లేదు అంటే ఆ లోకల్లో అంత పొటెన్షియల్ అనేది ఆ కంపెనీస్కి దొరకట్లేదు. ఇంత హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే జనరల్గా యూకే కానీ యూఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ వీళ్ళంతా ఏంటంటే కొంత రిలాక్స్ బేస్డ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటారు. 9 to 5 అంటే 9 to 5 తర్వాత అటు తలపేసుకుంటే వెళ్ళిపోతారు టక్కున బ్యాగ్స్ సర్దుకొని. మనం ఏంటంటే అటు ఇటు చూసి మేనేజర్ ఉన్నాడా, అమ్మో వెళ్ళాలా వద్దని మనకు కొంత టెన్షన్ భయం అనేది మొదటి నుంచి మన బిల్డప్ అయిపోయింది బాడీలో. ఆ భయంతో ఉంటాం, ఇచ్చిన పని చేసుకుని వెళ్ళిపోతాం. వాడు ఏంటంటే కొంచెం పని మిగిలిన రేపు పొద్దున్న చూసుకుందాలే అనే టెన్షన్ లేకుండా రిలాక్స్ అయిపోయి వెళ్ళిపోతాడు. పబ్కి వెళ్ళో పాయింట్ కొట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. సో మనం అంత టెన్షన్ తీసుకోకుండా ఉండలేం అనమాట. ఓకే, అది ఒక పార్ట్. నెక్స్ట్ చూసుకుంటే ఐర్లాండ్ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాడు అంటే బేసిక్గా వీళ్ళంతా కూడా చాలా కంపెనీస్ ఐర్లాండ్ నుంచే సెటప్ చేసి ఐర్లాండ్ నుంచే బిల్లింగ్ చేస్తున్నాయి. మీరు చూసుకుంటే యూట్యూబ్ పేమెంట్ యూరోప్ యూకే మరి అమెరికాలో ఎలా పడుతుందో నాకు తెలియదు కానీ ఇటువైపు అంతా కూడా గూగుల్ ఐర్లాండ్ అని ఉంటుంది. అంటే యూకేలో పనిచేసే యూట్యూబ్ వాడికి కూడా గూగుల్ ఐర్లాండ్ నుంచి పేమెంట్ వస్తుంది అనమాట. యూరోప్లో వాళ్ళకి కూడా గూగుల్ ఐర్లాండ్ నుంచి పేమెంట్ వస్తుంది అనమాట. సెటిల్మెంట్లు అన్నీ ఐర్లాండ్ నుంచి జరుగుతాయి. ఎందుకు జరుగుతుంది ఇది అండ్ ట్రంప్ ఉద్దేశం ఏంటి ఇక్కడ అనేది కనుక తీసుకుంటే, ఐర్లాండ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చింది చాలా కంపెనీస్కి. ఏంటంటే మీరు ఇక్కడ కంపెనీ సెటప్ చేయండి, ఇక్కడ కనుక బిజినెస్ చేసి మీకు ఇక్కడ ప్రాఫిట్లు వస్తే మేము చాలా ట్యాక్స్ రీజనబుల్గా తీసుకుంటాం. అంటే ఒక 40% 30% 20% తీసుకున్న చోట 10% 12% తీసుకుంటాం మేము, మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తాము అనే ఉద్దేశంతో ఆలోచిస్తే కంపెనీస్కి లాభం అనేది ఎక్కువ వస్తుంది. ఎక్కడ ట్యాక్స్ కడితే అక్కడ లాభం. అందుకని ఏంటంటే ఈ మొత్తం యూరోపియన్ బెల్ట్ కానీ లేకపోతే మన ఏషియన్ సైడ్ కానీ అదర్ దాన్ యునైటెడ్ స్టేట్స్ మార్కెట్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడంతా బిల్లింగ్ అంతా త్రూ ఐర్లాండ్ నుంచి జరుగుతుంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే బట్ ప్రాజెక్ట్ అమెరికాదే, వర్క్ అమెరికాదే, చేయాల్సింది అమెరికాకి ఆఫ్షోర్కి కనెక్షన్స్ ఇవన్నీ నార్మల్. బిల్లింగ్ మాత్రం ఇక్కడి నుంచి ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం చేస్తుంటారు అనమాట. అయితే మరి ఇప్పుడు ఈ కంపెనీలో బిలియన్లు సంపాదిస్తారు కదా, మళ్ళీ గూగుల్ మీద ఐర్లాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ సంపాదించే బిలియన్లన్నీ అమెరికాకి ఎట్లా వెళ్తాయి అంటే కాస్ట్ బేస్డ్ ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి అనమాట. అంటే లెజిటిమేట్ ఎక్స్పెన్సెస్ అంటారు వీటిని. సో ఆ లెజిటిమేట్ ఎక్స్పెన్సెస్ ద్వారా ఇంటర్నల్ ఆర్గనైజేషన్ అగ్రిమెంట్స్ ద్వారా వీళ్ళు కొంత ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తారు మనీ యూఎస్లో ఉన్న కంపెనీస్ని నడిపించడానికి, అక్కడ కొన్ని ప్రాజెక్టులు చేయడానికి. బట్ వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ ఐపీ రాయల్టీస్ అంటే రాయల్టీస్ సర్వీసెస్ ఏదైతే వాడుకుంటారో కొన్ని అల్గారిథమ్ సర్వీసెస్, మ్యాథమెటికల్ సర్వీసెస్, ఏఐ సర్వీసెస్, ఇలా కొన్ని సర్వీసెస్ అక్కడి నుంచి వాడుకున్నందుకు ఆ రాయల్టీ అనేది పే చేసి ఆ రాయల్టీ మీద కట్టాల్సిన ట్యాక్స్ ఏదో కడతారనమాట. అయితే మరి ఇక్కడి నుంచి తీసుకెళ్లేది కొంచెం డబ్బులే కదా, సెటిల్మెంట్ అంతా ఇక్కడే అవుతుంది. యూరోప్ ప్రాజెక్టులకి ఇక్కడి నుంచే పే చేస్తారు, ఇక్కడ వచ్చే డబ్బుల నుంచి ఇక్కడి నుంచి ఇస్తుంటారు. మరి అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ని అందరినీ ఎలా మెయింటైన్ చేస్తారు, డేటా సెంటర్లు అవి చాలా ఉంటుంటాయి కదా, అవన్నీ ఎలా మెయింటైన్ చేస్తారు అంటే లోకల్గా వీళ్ళకి ఈ అడ్వర్టైజ్మెంట్ మీద బీభత్సమైన ఇన్కమ్ వస్తుంది. చాలా కంపెనీస్కి ఎక్కువ యాడ్ రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. సో అక్కడ ఉండేటువంటి కంపెనీ మెయింటెనెన్స్ అంతా ఆ యాడ్ రెవెన్యూ మించి జనరేట్ చేస్తూ ఉంటారు అనమాట. జనరేట్ చేసిన ఇన్కమ్ని వాళ్ళకి శాలరీస్కి ఇవ్వటం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ లోకల్ కాస్ట్కి కానీ వాడటానికి దానికి సరిపోని ఇంకా మిగులుతాయి కూడా వాళ్ళకి. మీరు చూసుకోండి, ఒక యూట్యూబ్లో యాడ్ రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది. మీరు ఇప్పుడు వెబ్సైట్లు తీసుకోండి, ఈ గూగుల్ యాడ్సెన్స్ కనెక్ట్ అయిన వెబ్సైట్లు ఏమైతే ఉన్నాయో మ్యాటర్ తక్కువ, అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక ఈనాడు పేపర్ ఓపెన్ చేస్తే ఇదివరకు మొత్తం వార్త ఎక్కువ ఉండేవి కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు యాడ్లు ఎక్కువ వార్తలు తక్కువ. అంటే ఏంటంటే వీళ్ళకి వెళ్ళి వార్త తీసుకొచ్చి ఆ వార్త ఎవడో ₹2 ఇచ్చి పేపర్ చదివి ఆ వచ్చే ₹2 మీదో ₹5 మీదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ డబ్బుల కన్నా ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అనమాట. సో వాళ్ళ మనీ మేకింగ్ అంతా అడ్వర్టైజ్మెంట్ మీదే ఉంటుందన్నమాట. సో ఇంతమందికి ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలంటే ఎవడో ₹5 పెట్టి పేపర్ కొంటే సరిపోదు. సో ఎగ్జాంపుల్
అలాగనే గూగుల్ కానీ మెటా కానీ ఫేస్బుక్ కానీ వీళ్ళందరూ కూడా యాడ్ రెవెన్యూస్ మీద వచ్చేటువంటి డబ్బులతోని అక్కడ యూఎస్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఐర్లాండ్లో వచ్చేటువంటి డబ్బుల్లోనేమో ఎక్కువ ప్రాఫిట్లు తీసుకుంటూ ఉంటారు. సో ట్రంప్ చెప్పింది సింపుల్గా అదే అనమాట. అంటే మీరేమో అక్కడ ప్రాఫిట్లు తీసుకొని ఆ కంట్రీకి ఎండ్ ఆఫ్ ద డే ఒక కంట్రీలో బిజినెస్ ఉంది అంటే ఆ కంట్రీకి కూడా లాభం ఉంటుంది కదా. ఎంతో కొంత ట్యాక్స్ కట్టినా ఇంకో రూపంలో ఇచ్చినా రాయల్టీ రూపంలో ఇచ్చినా గవర్నమెంట్కి అయితే బెనిఫిట్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఆ గూగుల్ కంపెనీ ఐర్లాండ్ ఉన్నది యాజ్ ఇట్ ఈస్కి ఎత్తుకెళ్ళి ఇలా అమెరికాలో పెట్టారనుకోండి, ఇక్కడ ఐర్లాండ్లో ఎంప్లాయ్మెంట్ పోతుంది, ఐర్లాండ్ కంట్రీ కొంత అమౌంట్ అనేది నష్టపోతుంది. ఓకే, యునైటెడ్ స్టేట్స్ పడతా పక్కన పెడితే సో ఇది జరుగుతుంది అనమాట. యాక్చువల్గా ఇది 2017 కన్నా ముందు కూడా ఇలానే ఉండేది. అయితే ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం కొంత ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చాడు వీళ్ళందరికీ. అప్పుడు కొంత బిజినెస్లు కొన్ని షిఫ్ట్ చేయడానికి ట్రై చేశారు. మళ్ళీ మధ్యలో గవర్నమెంట్ మారింది, మళ్ళీ సేమ్ అంతా రొటీన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి చెప్పేది ఏంటంటే, నేను అమెరికా ప్రజలకు మాట ఇచ్చా, అమెరికా వాళ్ళనే హైర్ చేసుకోండి, అమెరికా వాళ్ళనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి అని చెప్పాడు. కానీ ఇండియా వాళ్ళని తీసేయండి అని చెప్పలేదు. వాళ్ళకి ఏం చెప్పాడంటే ఆఫ్ షోర్ ప్రాజెక్టులు తగ్గించి అమెరికాలో చేయండి. అంటే మీరు ఒక దేశ పౌరుల్లా ఆలోచిస్తే, ఇప్పుడు మన ఇండియానే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనకి అమెరికా లేదు, జాబులు లేవు, ఏం లేవు, అందరం ఇండియాలో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు అమెరికాలో ఉన్న బ్యాచ్ మొత్తం ఇండియాలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ప్రాజెక్ట్స్ ఏమేమైతే ఇప్పుడు మన ఇండియాలో ఇలాంటి ఐటీ గీటీ ఏం లేదు అని అనుకుంటే, ఎవరన్నా వేరే కంట్రీ వచ్చి మన కంట్రీలో మన జాబులన్నీ తీసేసుకుంటే మనం బతకడానికి మనకి జాబులు లేనప్పుడు మన దగ్గర విప్లవం అనేది మొదలవుతుంది కదా. బ్రిటిష్ తోటి మనం ఎలా అయితే విప్లవం స్టార్ట్ చేసామో సో ఇది కూడా అలాగే అనమాట. ఆ విప్లవం వీళ్ళల్లో కూడా ఇప్పుడు ఏంటంటే లోకల్ వాళ్ళకి జాబులు ఇవ్వండి, మీరు ఎంతవరకు కూడా లోకల్ వాళ్ళకే జాబ్స్ ఇవ్వండి అని చెప్తున్నాడు. కానీ ఇండియాకి ఇవ్వద్దని చెప్పలేదు. ప్రస్తుతానికి జరిగిన రిక్రూట్మెంట్ వరకు ఓకే, ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ జాబులు పీకడానికో కొన్ని సఫర్ చేయడానికో కాదు, కేవలం ఏంటంటే లోకల్ వాళ్ళకి హెల్ప్ చేయండి, లోకల్ వాళ్ళకి జాబులు ఇవ్వండి అనేది అనమాట. సో ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని. ఇప్పుడు తీసుకుంటే మనం అసలు పాసిబులా ఇండియా వాళ్ళందరినీ తీసేసి అమెరికా వాళ్ళని పెట్టుకోవడం పాసిబులా, అయ్యే పని అంటే ఓవర్ నైట్ అయితే ఇది జరిగే పని కాదు. ట్రంప్ అనుకున్నంత ఈజీగా సింపుల్గా జరగదు. బేసిక్గా చెప్పాలంటే మీరు ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ట్రంప్ ఒక పెద్ద మల్టీ బిలియనియర్, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా పోటీ చేశాడు. ఎక్కడో ఏ కంపెనీలోనో ఏ H1 హైర్ చేసుకుంటే తెలుసుకునే పొజిషన్లో ట్రంప్ ఉన్నాడా? యాక్చువల్గా ఆయనకి తెలియదు. ఏంటంటే ఇవన్నీ ట్రంప్ చుట్టూ ఉండేటువంటి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రంప్కి చెప్పి ట్రంప్తో మాట్లాడిస్తారనమాట. ప్రాబ్లమ్స్ అన్నీ వీరు వేరే వాళ్ళు చెప్తే ఏ కంట్రీ ప్రెసిడెంట్కైనా ప్రైమ్ మినిస్టర్కైనా సేమ్ ఇంతే అనమాట. మరి డౌన్ లెవెల్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు రోజువారీ వెళ్ళి చూడరు. వాళ్ళకి 190 పనులు ఉంటాయి. ఆ పనుల మధ్యన వేరే వాళ్ళు చెప్పేవి వీళ్ళు మాడుతూ ఉంటారు అనమాట. ఇది వెనకాల ఉండి కొంతమంది ఇచ్చేటువంటి ఐడియా, లోకల్ ఎంప్లాయ్మెంట్ పెంచడం, లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఇవన్నీ. సో వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే 100% తప్పేం లేదు. చూసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ అసలు 70% మన ఇండియన్సే ఉన్నారు. H1లో కానీ F1లో కానీ ఎక్కడ చూసుకున్నా ప్రతి చోట కాలనీలు నింపి పరిచేస్తారు మన వాళ్ళు వెళ్ళిపోయి. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఇంకా వీళ్ళు ఎక్కువైపోయారు, వీళ్ళు మన జాబులన్నీ తీసేసుకున్నారు, మనకి జాబులు రావట్లేదు అనేది ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు. మనం టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్తవి నేర్చుకోవాలి, మనం కూడా వాళ్ళతో పోటీ పడాలి అనే దానికన్నా వీడొచ్చి మన జాబ్ తీసుకున్నాడు అనేది వాళ్ళలో పడిపోయింది. సో ఇంకా ఈ జాబులు మన వాళ్ళవి పీకేస్తారా, ఇండియాకి ప్రాజెక్టులు పోతాయి అంటే దీనికి కరెక్ట్గా చెప్పాలంటే ఉన్నట్టుండి ఓవర్ నైట్ ఇప్పటికిప్పుడు అందరిని పీకి అందరు అమెరికా వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగే పని కాదు. ఒకవేళ అలా కంపెనీలు అలా చేస్తే రేపు పొద్దునే మూతపడతాయి. కాబట్టి వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక కంపెనీ మెయింటైన్ చేసేటప్పుడు ఎవడు టాలెంటెడ్, ఎవడు కాదు, ఎవడు కావాలి, ఎవడొద్దు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళంత ఓవర్ నైట్ ఈజీగా సింపుల్గా చేయరనమాట. నెక్స్ట్ ఇక ఇండియాలో ఆఫ్ షోర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇది కొంత ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా ఏంటంటే ప్రాజెక్టులు కట్ చేసి, ఇప్పుడు ప్రాజెక్ట్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్టులు ఉన్నాయనుకోండి, బోల్డ్ ప్రాజెక్టులు నడుస్తుంటాయి కదా గవర్నమెంట్వి, ఫెడరల్ ప్రాజెక్ట్స్ అవి ఇవి, మీరు యూఎస్లోనే చేస్తా, యూఎస్లోనే ఎంప్లాయ్మెంట్ తీసుకుంటా అంటే మేము అగ్రిమెంట్ సైన్ చేసి మీకు ప్రాజెక్ట్ ఇస్తాము, లేకపోతే ఇవ్వము అనే ఛాన్స్ ఉంది. రీసెంట్గా పెంటాగాన్ ఒక 4,000 crores 4,000 million 4 million సంథింగ్ ఏదో 40 million అనుకుంటా ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి మన హోల్డ్లో పెట్టారు. అంటే మన ఆఫ్ షోర్కి రావాల్సిన ప్రాజెక్టు ఇండియాకి రావాల్సింది ఆపేశారు. అది అంటే దాని మీద పనిచేసేటువంటి ఒక ఎంతమంది 1000 మంది 2000 మంది 1,00,000 మంది 1,00,00,000 మంది ఎవడైనా కానీ వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయిందనమాట. ఇట్లాంటి ప్రెషర్ ఏమన్నా తీసుకునే ఛాన్స్ ఉంది. కానీ మీరు ఎవరు కూడా టెన్షన్ పడి వణికిపోయి భయపడాల్సింది ఏమి లేదు.
ఇది మీడియాలో చెప్పినంత ఓవర్గా మన వాళ్ళందరినీ పిక్ పడేసి కొత్త వాళ్ళని పెట్టుకునే ఛాన్స్ అయితే లేదు, కానీ ఉన్న వాళ్ళ జాబులు సేఫ్గా ఉంటాయి. జాబులు పోవడానికి ఒకటే కారణం అండి, నేను చెప్తున్నా, ట్రంప్ అన్నాడు కదా అని చెప్పి గూగులోడో మెటాఓడో పీక్ పక్కన పెట్టడం కాదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పోతే జాబులు పోయే ఛాన్స్ ఉంది, దాంతో కాంపిటీషన్ పెరిగే ఛాన్స్ ఉంది, కొత్త వాళ్ళకి జాబులు రావటం మాత్రం కొంత తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.